నా పేరు పులిమి శైలజారెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం మహిళా కార్యదర్శిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మా నెల్లూరు జైల్లో నుంచి పిన్నెంనేని రామకృష్ణారెడ్డి గారు ఈరోజు విడుదలైన సందర్భంగా 2024 ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు బూతుల్లోకి వెళ్ళి ఈ వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతానని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఈమెయిల్ బాక్సులను పగలగొట్టిన ఘనత వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉంది. అలాంటి అతనికి ఈరోజు జైలులో తీసుకున్న తర్వాత ఈ జైలు నుంచి వచ్చిన మాజీ సీఎం గారు ఆయన పరామర్శించడానికి హెలికాప్టర్లోకి వచ్చి నెల్లూరు జిల్లాలలో చూసిపోయిన ఘనత వైసీపీది. ఈరోజు ఆయన విడుదలయ్యి వస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఆయనకు ఒక శాల్వాలు కప్పి పూలమాలలు వేసి ఆయన స్వాగతానికి తీసుకొని వచ్చిన ఘనతలు ఏదన్నా ఉందంటే ఈ వైసీపీ నాయకులకే చెందుతుంది. సిగ్గులేని తనం ఇంకా కూడా ప్రవర్తిస్తున్నారు. ఒక నిజంగానే మమ్మల్ని చూసి మా నారా చంద్రబాబు నాయుడు గారి సీఎంను చూసి నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది. నిజంగా పార్టీ జనాలకి ఈ రోజు ఆయన గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంచే రోజున డైరెక్ట్ గా ఒక సీఎం వెళ్ళి ఒక నులక మంచం మీద కూర్చొని పేద ప్రజలకి పెన్షన్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఏ రోజైనా నువ్వు 5 సంవత్సరాలలో నువ్వు బయటకు వచ్చి నువ్వు ఒక పరదరేసి చెట్లు కొట్టించుకొని ఒక బందోబస్తుతో నువ్వు ఒక సీఎం గా వచ్చావే. ఈ రోజు నువ్వు ఢిల్లీకి పోయి నా మనసుల్ని 40 మందిని చంపావని ఢిల్లీలోకి పోయి ఇంకా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఈ రోజు వైసీపీ నాయకులకి, నేరగాళ్ళకి గతంలో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గుంటూరులో నీ డ్రైవర్లను చంపినప్పుడు ర్యాలీలు చేసుకుంటూ పొలమాలలు వేసుకుంటూ తీసుకొని వచ్చిన ఘనత నీకే ఉంది. ఈ రోజు నెల్లూరు జిల్లాలో అదే నేరగాడిని తీసుకొని వచ్చి బయటకు తీసుకొని వస్తే ఇది రవిడీ పార్టీ అనుకుంటారా? ప్రజలకు సంబంధించిన పార్టీ అంటారా? ఈ చర్చలు ఈ విధులు మానుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి నీకు నిజంగా హెచ్చరిస్తున్నాం. రవిడీ రాజ్యాన్ని మానుకో, ప్రజలకు సేవ చేసే రాజ్యంగా పరిపాలించి ప్రతిపక్షంగా నిలబడు, మంచిని కోరి చెప్పు, దాన్ని ఆమోదిస్తాడు మా చంద్రబాబు నాయుడు గారు. నేరగాళ్ళని మటుకు నువ్వు ప్రోత్సహించొద్దు, ఇంతవరకు పులిస్ షాప్ పెట్టు, అంతే. చంద్రారెడ్డి, ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్, ఆత్మకూరు పట్టణ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడిని. మే 13వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో ఆ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరి అరెస్టు 2-3 రోజుల తర్వాత చేశారు. దానికి ఎందుకు చేశారనే కారణం కూడా దానికి ఒక సందర్భం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ రోజు అక్కడ జరుగుతున్నటువంటి ఓటర్స్ భయభ్రాంతులు చేసి లోపలికి వెళ్ళి ఆ రోజు రిగ్గింగ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మనసులే రిగ్గింగ్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేస్తుందని చెప్పి ఒక చెడ్డ ప్రచారం చేసి ఆ రోజు ఈవీఎంని ధ్వంసం చేశాడు. ఆ ధ్వంసం చేసే రోజు మా పార్టీ నాయకుడు పోయి అడ్డుకునేందుకు ఆ రోజే సాయంత్రం 6 గంటలకు మా అభ్యర్థిపై దాడి చేసించారు. దాడి చేసిన తర్వాత 2వ రోజు 3వ రోజు ఆ రోజే మరి ఎన్నికలు మన కమిషనర్కి ఫిర్యాదు చేయడంలో అందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ఎందుకు చేశాడని చెప్పి కూడా కొన్ని పేపర్లో వాళ్ళ స్వయాన సాక్షి పత్రికలో కూడా వచ్చింది. ఆ ఈవీఎంలోకి పాము పోయిందని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఒక ఈవీఎంలోకి పాము పోతే అక్కడున్న మరి ఏజెంట్లు కావచ్చు, అలాగే ఎలక్షన్ సిబ్బంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు చూసుకుంటారు. మరి ఒక ఎమ్మెల్యేగా పోయి ఆయన రౌడీజం చేసి ఆ రోజు మరి ఈ ఈవీఎం ధ్వంసం జరిగింది. ఆయన్ని తీసుకొచ్చి మన నెల్లూరు జైల్లో పెడితే సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి మన మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయనే పరామర్శకు రావడం జరిగింది. ఒక హెలికాప్టర్లో వచ్చి ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడి మాదిరిగా ఆయన ఏదో పెద్ద త్యాగాలు చేసి జైలుకి వెళ్ళిన వ్యక్తిగా మరి జగన్మోహన్ రెడ్డి పోయి పరామర్శించాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఏదైనా సరే ఒక తప్పో ఒప్పో దాన్ని గమనించి, అంటే ఆయన కూడా ఒక 11 కేసుల్లో ముద్దాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ ఆయనకి ఎందుకంత తెలుస్తాయి. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మంచి పనులు చేసే వాళ్ళ పార్టీలో సిద్ధాంతాలు ఉంటే కదా, అసలు ముందు సిద్ధాంతం లేని పార్టీ కాబట్టి వాళ్ళు ఏదైనా సరే ముందుకు తీసుకెళ్ళాలని, రాష్ట్రం అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళకు ఆలోచన రాదు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతమే అవినీతి, అంతా రౌడీయిజము,
అలాంటి వ్యక్తులే వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకి కనిపిస్తాయి. ఈరోజు మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జనరల్ జైల్లో మరి విడుదలైతే సాక్షాత్తు ఈరోజు మనం చూసాం, అందరం కూడా ఇప్పుడు వాట్సాప్లో కూడా చూసాం. ఇద్దరు మాజీ మంత్రులు, ఒకరు మన అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇంకొకరు వచ్చేసి కాకాన గోవర్ధన్ రెడ్డి, ఇద్దరు కూడా పోయి ఆయన్ను స్వాగతం ఇస్తూ ఒక పెద్ద హంగామా చేసి ఆయన ఊరేగింపుగా తీసుకోపోవాలని చెప్పి ఆ భావంతో తీసుకెళ్తున్నారు. ఇదేనా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఇంతటి ఘోరంగా 5 సంవత్సరాలు పరిపాలించి ఏ విధంగా రాజ్యాంగాన్ని తొమ్మిదో దొక్కాలని చెప్పి ఒక ఆ రోజు 5 సంవత్సరాలు పరిపాలించారు. అదే భావంతో ఇప్పుడు కూడా వాళ్ళ చేష్టలు, వాళ్ళటువంటి ఏదైతే అవినీతి ఉందో వాటన్నిటిని కూడా తప్పుడు కూడా తెలుసుకోకుండా ఇప్పుడు కూడా మళ్ళీ అదే కూడా రిపీట్ చేస్తూ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారం కావాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఈ విధంగా చేస్తుంటే పోతుంటే మీకు మళ్ళీ కూడా 5 సంవత్సరాలు కాదు, ఇంకొక 25 సంవత్సరాలు కూడా మీకు ఏ ముఖ్యమంత్రి పదవి కాదు, కనీసం మీరు ఎమ్మెల్యేకి కూడా గెలవలేకపోతారు, మళ్ళీ కూడా గెలవలేరు. ఈ రాష్ట్రంలో ఈ నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. మళ్ళీ కూడా ఇదే విధంగా మీరు కానీ ఇట్లాగానే మీరు కానీ మీరు చేసుకుంటూ పోతుంటే మళ్ళీ రౌడీజీయాలకు ప్రోత్సహించేదానికి మీ నాయకులు ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఈ నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రులు కూడా మరి ప్రోత్సహిస్తుంటే మళ్ళీ కూడా ఏ విధంగా మీ పార్టీ బలపడుతుందో మీకే వదిలేస్తున్నాం. తిరిగి ఇలాంటి సంఘటనలు మరి మీరు చేయకుండా ఉండి మీరు తెలుగుదేశం పార్టీకి అంతో ఎంతో మీరు అభివృద్ధి సాధించాలని చెప్పి కోరుకుంటాను. అలాగే నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ ఒక కేసులో మరి ఆ రోజు ఆయన జైల్లో ఉంటే కనీసం ఆయన్ను ఫోన్ చేసి కూడా ఆ రోజు పరామర్శించేదానికి కూడా మన చంద్రబాబు నాయుడు దాన్ని అంగీకరించాల. ఎందుకు అంగీకరించలేదంటే ఒక న్యాయంగా ఏదైనా సరే ఉంటేనే ఆయనకు న్యాయాన్ని కాపాడడానికే ఆయన పరిపాలిస్తాడే కానీ న్యాయానికి ప్రోత్సహిస్తాడు కానీ అవినీతికి ప్రోత్సహించాడు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు దాన్ని గుర్తించుకోవాలా ఈ రాష్ట్ర ప్రజలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.